వెల్కమ్ టు ఐ ఫోకస్. నేను ఆశ. మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాదు పలు చోట్ల జరిగే దసరా ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఎంతో ప్రత్యేకత కలిగిన దసరా ఉత్సవాలు కర్ణాటకలో పలు చోట్ల జరుగుతాయి. కర్ణాటకలోని మడకేరి దసరా ఉత్సవాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఉత్సవాలు కన్నడ, రాజస్థానీ సంస్కృతుల కలయికతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. మన దేశంలో దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో దసరాకు చాలా ప్రత్యేకత ఉంటుంది. కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్ లో జరిగే ఉత్సవాలకు చాలా ప్రత్యేకత ఉంది. అలాగే కర్ణాటకలోని మడకేరి ప్రాంతంలో జరిగే ఉత్సవాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మడకేరి ప్రాంతంలోని కొడుగు జాతి ప్రజలు తమ సొంత ఖర్చులతో దసరాను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దసరా అంటే కేవలం ఒక్క రాక్షసుడిపై సాధించిన విజయంగా కాకుండా మొత్తం అసురులపై దేవతలు సాధించిన విజయానికి నిదర్శనంగా మడకేరి దసరా జరుగుతుంది. ఈ దసరా ఉత్సవాల్లో కర్ణాటక, రాజస్థాన్ సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుంది. మడకేరి దసరాకు ప్రత్యేక ఆకర్షణ మంటపాలు. ఇవి దాదాపు 8 నుంచి 15 అడుగుల ఎత్తులో ఉంటాయి. వీటి తయారీ దసరాకు 3 నెలల ముందు నుంచి ప్రారంభమవుతాయి. ఒక్కో మంటపం కమిటీ బృందంలో దాదాపు 50 నుంచి 100 మంది వరకు ఉంటారు. ఇలాంటి మంటపాలు మడకేరిలో మొత్తం 10 వరకు ఉంటాయి. ఒక్కో మంటపం కోసం 20 లక్షల వరకు వెచ్చిస్తారు. ఒక్కో మంటపంలో చిన్న చిన్న వేరువేరు రకాల దేవతల విగ్రహాలు ఉంచుతారు. ప్రతి మంటపానికి ప్రత్యేకమైన పౌరాణిక కథల థీమ్ ఉంటుంది. దసరా ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు సాయంత్రం నుంచి 10వ రోజు ఉదయం వరకు ఈ మంటపాలను ప్రతి ఇంటి మీదుగా ఊరేగిస్తారు. అన్ని మంటపాల్లోనూ టాప్ 3గా నిలిచిన 3 మంటపాలను కమిటీ ఎంపిక చేసి వాటికి ప్రైజ్ మనీ అందజేస్తారు. 9వ రోజు రాత్రంతా జరిగే ఈ ఊరేగింపు చూసేందుకు ఎక్కడెక్కడో నుండి అనేక మంది మడకేరి చేరుకుంటారు. ఈ మడకేరి దసరాలో కన్నడ సంస్కృతితో మంటపాలు ఏర్పాటు చేస్తే తమిళనాడు నుంచి లైటింగ్ బోర్డ్స్, కేరళ స్టైల్ బ్యాండ్ మేళాలు పాల్గొంటాయి. మడకేరి దసరాలో మంటపాల ఊరేగింపు సంస్కృతికి కూడా ఓ కారణం ఉంది. రాజస్థాన్ నుంచి వచ్చి మడకేరిలో స్థిరపడిన భీమ్ సింగ్ అనే వ్యక్తి మడకేరి దసరాలో మంటపాల ఊరేగింపు సంస్కృతిని ప్రారంభించినట్టు చెబుతారు. రాజస్థాన్, మైసూర్ నుంచి చిన్న చిన్న బొమ్మలను తయారు చేసే వాళ్లను రప్పించి వాళ్లతో దేవతా విగ్రహాలు తయారు చేయించి ట్రాక్టర్పై ఉంచి దసరా ఉత్సవాల్లో ఊరేగించేవారని, తర్వాత అదే ఒక సంప్రదాయంగా మారిపోయిందని మడకేరి ప్రజలు చెబుతారు. భీమ్ సింగ్ కాలంలో కేవలం 4 మంటపాలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 10కి చేరిందని ఆయన కుటుంబీకులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఏదేమైనా కన్నడ, రాజస్థాన్, తమిళ, కేరళ సంస్కృతులు కలిపిన మడకేరి దసరాను చూడ్డానికి దేశం నలుమూలల నుండి టూరిస్టులు మడకేరి పట్టణం వస్తూ ఉంటారు. మడకేరి దసరాకు ఉన్న మరో ప్రత్యేక ఆకర్షణ కరగలు. మడకేరి ప్రాంతంలో మరియమ్మ పేరుగల దేవతకు 4 ఆలయాలున్నాయి. ఇవే దండిన మరియమ్మ, కంచి కామాక్షమ్మ, గుండూరు మొట్టెశ్రీ చౌటి మరియమ్మ, కోటె మరియమ్మ ఆలయాలు. ఈ 4 ఆలయాలకు 4 కరగలు ఉంటాయి. కరగ అంటే బియ్యంతో పాటు నవధాన్యాలు ఉంచే కుండలాంటి పాత్ర. దీనిని దసరా సమయంలో మల్లి, కనకాంబరం, చామంతి మొదలైన పువ్వులతో అలంకరించి ఈ ఆలయాల పూజారులు తలగుండు కొట్టుకుని రంగురంగుల బట్టలు ధరించి తమ తలపై ఈ కరగలు పెట్టుకుని ఇంటింటికి తిరుగుతారు. అలా తిరుగుతూ అక్కడికి దగ్గరలోని పంపిన కర్రె ప్రాంతానికి చేరుకుంటారు. ఈ కార్యక్రమం వరుసగా 5 రోజుల పాటు జరుగుతుంది. ఈ కరగలను శక్తి దేవతలుగా ప్రజలు భావిస్తారు. ఇలా పూజారులు తిరిగే సమయంలో ఒక చేతిలో బెత్త అని పిలిచే కర్ర, మరో చేతిలో కత్తి పట్టుకుంటారు. 5 రోజులు పూర్తయ్యాక వీటికి ఆయుధ పూజ చేస్తారు. మడకేరిలో కరగలతో దసరా ఉత్సవాలు ప్రారంభించడానికి పురాణ గాథ ఉంది. చాలా ఏళ్ల క్రితం మడకేరి ప్రజలు అంతుపట్టని వ్యాధితో ఇబ్బంది పడ్డారని, అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించే రాజు మరియమ్మ దేవతకు పూజలు, ఊరేగింపులు జరపడంతో ఆ వ్యాధి నయమైందని చెబుతారు. దీనికి గుర్తుగానే కరగలతో దసరా ఉత్సవాలు జరుపుతారని ఇక్కడి స్థల పురాణం. ప్రతి ఏటా మహాలయ అమావాస్య ముగిసిన రోజు నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మడకేరి ప్రాంతంలో
మంటపంలో జరిగే దసరా ఉత్సవాలు పలు రాష్ట్రాల సంస్కృతులు కలగలిపినవి. ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ ఉత్సవాలు చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున టూరిస్టులు మడకేరికి చేరుకుంటారు. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిడ్డలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోని మీ వెంటే.